మీ అగ్రిమెంట్లు బోగస్, మీరు తెచ్చే కంపెనీలు బోగస్, పెట్టుబడుల పేరు మీద ఎంజాయ్ చేస్తురని బీఆర్ఎస్ పార్టోళ్ళు. చల్ అంత జూటా, బరాబర్ కంపెనీలు వస్తున్నాయి, జాబులు వస్తున్నాయి. మరి అప్పట్లా మీరు చేసుకున్న అగ్రిమెంట్లు తెచ్చిన కంపెనీలు కూడా బోగసేనా అని ఇటుకెళ్ళి కాంగ్రెస్ పార్టోళ్ళు 4-5 రోజుల కంచి తగ్గఫర్ నడుస్తుంది. కారోళ్ళు పవర్లు ఉండగానే సీఎం కాకుండా ముఖ్యమైన మంత్రి రామన్నే బయట దేశాలకు పోతుండే. అప్పటి ఆఫీసర్లే ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ తోటి పోయినా గిట్లనుడే గమ్మతుంది పోర్రి. 19 కంపెనీలతోటి అగ్రిమెంట్లు, 31,532 కోట్ల పెట్టుబడులు, 30,750 జాబులు. ఇది సీఎం సారు మంత్రుల అమెరికా టూర్ లెక్క. కాగ్నిజెంట్, చాల్రెస్ క్వాబ్, ఆర్సీసీఎం కార్నింగ్, అమెజాన్, జోయిటిస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మోఫీసర్, ఆరామ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ల కంపెనీల ఓనర్లు బాస్లతోటి అగ్రిమెంట్లు చేసుకున్నది మన గవర్నమెంట్. అలా బ్రాంచులు ఆఫీసులు హైదరాబాద్ లో పెడితే మనోళ్ళకి 30,000 కొలువులు వస్తాయి అన్నట్టు. సర్కార్ పెద్ద ఆఫీసర్లు ముంగటుండి అన్ని చెకింగ్ చేసినాకనే అగ్రిమెంట్లు చేసుకున్నారట. హైదరాబాద్ లో కడుతున్న స్కిల్ యూనివర్సిటీకి కావాల్సిన టెక్నికల్ సాయం చేస్తామని చాలా మందే ముంగట్టుకొచ్చిరట. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుర్రి, మీకు ఏ సౌలత్ అయినా చేస్తామని అమెరికాలున్న ఎన్ఆర్ఐలను కూడా కోరిండ్రు. కొత్త కొత్త కంపెనీలు ప్రాజెక్టులతోటి తెలంగాణ రాష్ట్రం ఫ్యూచర్ స్టేట్ అవుతుంది అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇటు చూడండి, డ్రైవర్ లేని కారు మనోళ్ళు ఎక్కి కూకోగానే దంచుకొని పోతూనే ఉన్నది. సిగ్నల్ కాడ అదంతా అదే ఆగుతుంది. మొత్తం టెక్నాలజీ తోటే నడుస్తుంది అన్నట్టు. అమెరికా టూర్ ఒడవంగానే సీదా దక్షిణ కొరియా దేశం పోయిండ్రు. దునియాల పేరు పోయిన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ ను కలిసి ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీ తయారీ, గ్యాస్ మీద పెట్టుబడులు పెట్టమంటే వాళ్ళు సరే అన్నారట. ఇంకిన్ని కంపెనీలతోటి మీటింగులు పెట్టి ఎల్లుండి హైదరాబాద్ కు వస్తారు.